ఎంతో అందంగా మనకి హాయినిచ్చే ప్రకృతి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాలిస్తే, చినుకులకు సరదాగా తడవాలి అని భావించే మనకు వర్షం పడుతుందంటేనే భయం అనిపిస్తే, ఎక్కడో కొండ మీద ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు ఒక్కసారిగా కదిలి మన స్థానిక ప్రదేశాలకి వరదల్లో కొట్టుకొస్తే, ఆ కొట్టుకొచ్చిన బండరాళ్ళు ఒక్కసారిగా మనం నివసిస్తున్న ఇళ్ళకొచ్చి తాకితే ఊహిస్తేనే ఒళ్ళు గగ్గురు పరుస్తుంది. ఎగ్జాక్ట్గా మొన్న కేరళలో కూడా ఇదే జరిగింది. ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు, నేను మీ విజాడ్, మిస్టర్ విజాడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అది 29/6/2024 సోమవారం అర్ధరాత్రి సమయం 2 గంటలు. ప్రజలంతా ప్రశాంతంగా నిద్రలో ఉన్నారు. ఇంతలో సడన్గా పెద్ద శబ్దం. ఏంటా ఆ సౌండ్ అని బయటకు వచ్చి చూస్తే, ఎక్కడో ఊరి చివర ఉండాల్సిన నది వీధుల్లోకి వచ్చినట్టుగా వరద నీరు. కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఆ నీటి ప్రవాహ దాటికి కొట్టుకొచ్చిన బండరాళ్ళు, కరెంటు పోల్స్, కార్లు, బైకులు వింటున్న మనకే చాలా బాధగా భయంగా ఉంది. అలాంటిది ఆ కేరళ ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు దాదాపుగా వారం నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలాగే మిడ్ నైట్ ఆ వర్షాల కారణంగా పదే పదే కరెంటు పోతూనే ఉంది. వేనాడు ఈ జిల్లాలోని మొప్పడి, మండక్కై, చూరల్మల, అట్టామల, నూల్పూజ అనే విలేజెస్ వర్షం కారణంగా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. మొదటిగా మండక్కై అనే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది అక్కడున్న బాధితులలో కొంతమందిని సేవ్ చేసి చూరల్మలలో ఒక స్కూల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి వారిని సేఫ్గా అక్కడికి తరలించారు. ఆ క్యాంపులో ఉన్న విక్టిమ్స్ అందరూ కొంచెం రిలీఫ్ అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే, ఏ స్కూల్ అయితే సేఫ్ అని తరలించారో ఎర్లీ మార్నింగ్ 4 to 5:30 టైంలో అక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ క్యాంప్తో సహా అక్కడున్న ఇల్లు, దుకాణాలు అన్నీ కూడా నేలమట్టం అయ్యి బురదలో కూరుకుపోయాయి. ఆ చూరల్మల అనే ప్రాంతం సగానికి పైగా తుడుచుకుపెట్టుకుపోయింది. ఆ చీకటిలో ఏం జరుగుతుందో అర్థం కాక, ఏం చేయాలో తెలియక కాపాడండి, రక్షించండి అని ఆర్తనాదాలు. తెల్లవారింది మంగళవారం. ఎటు చూసినా ప్రవాహాన్ని కొట్టుకొచ్చిన కార్లు, చెట్లు, బండరాళ్ళు. ఇక ఈ కొండ చర్యలు విరిగిపడడంతో మలప్పురం చెలియార్ నదిలో శవాలు ఆ ప్రవాహాన్ని కొట్టుకుని పోతున్నాయి. అలా కొట్టుకొచ్చిన డెడ్ బాడీస్ దాదాపుగా 16. ఆ బాడీస్లో కొన్నిటికి శరీర భాగాలు కూడా లేవు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ నదిలో 3 ఏళ్ల చిన్న పాప శరీరం కూడా కొట్టుకురావడం చూసి అక్కడున్న స్థానిక ప్రజల హృదయం తట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉండగా మంగళవారం మండక్కైలో మళ్లీ కొండ చర్యలు జారిపడడంతో మళ్లీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. బెంగాల్, అస్సాం నుండి పని కోసం వచ్చిన వలస కార్మికులు దాదాపుగా 600 మంది అదృశ్యమయ్యారు. వారు ఉన్నారో లేరో తెలియక కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈ మండక్కైలో దాదాపుగా 500 ఇళ్లు ఉండేవి. ఈ వరదల కారణంగా 40 ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఒక్క వయనాడు ప్రాంతంలోనే 180 మంది మృతులు, 191 మందికి పైగా మిస్సింగ్, 300 మందికి పైగా గాయాలు. ఈ ఒక్క ప్రాంతంలోనే ఇలా ఉందంటే మిగిలిన ప్రాంతాల గురించి ఆలోచించండి. ఆ ప్రాంతంలో వరదల వల్ల ఏర్పడిన బురద కొన్ని చోట్ల 2 అడుగులు, కొన్ని చోట్ల 18 అడుగులు కూడా ఉంటుంది అని అక్కడ ఉన్న స్థానిక సిబ్బంది చెప్తున్నారు. ఆ బురద కింద ఇంకా చాలా మృతదేహాలు ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. చూరమల్ అనే ప్రాంతంలో అయితే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మిస్సింగ్. అసలు ఉన్నారో లేరో కూడా తెలియక పొరుగు వారికి అర్థం కావట్లేదు. కేరళ సీఎం విజయనర్ మొన్న 2018లో జరిగిన విపత్తు నుండి కోలుకోకముందే మళ్ళీ ఇలా జరిగింది. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని చాలా బాధపడ్డారు. ఇక మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్రతో మాట్లాడి 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కి సంబంధించిన 2 టీమ్స్ని కేరళకి పంపారు. అలాగే నేవీకి చెందిన 40 మంది గజయితకాలను కూడా పంపారు. నిజానికి ఈ డిజాస్టర్ అనేది కేరళ చరిత్రలో అతి భయంకరమైనదిగా చెప్తున్నారు. ఈ స్టేట్ కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఎక్కువగా పంట పొలాలు, టూరిజం ప్లేసెస్ బాగా డ్యామేజ్ అయ్యాయి. 2018లో జరిగిన డిజాస్టర్కి ప్రే ఫర్ కేరళ, డూ ఫర్ కేరళ అని ఇండియా మొత్తం రియాక్ట్ అయింది. కేరళ గవర్నమెంట్కి ఇండియా వైడ్గా కామన్ మ్యాన్, అథ్లీట్, యాక్టర్స్, పొలిటీషియన్స్ అని తేడా లేకుండా డబ్బు సహాయం చేశారు. మీరు కూడా మీకు తోచిన సహాయం చేస్తారని భావిస్తున్నాను. గాయస్ వెయిట్ వీడియో ఇంకా పూర్తవలేదు. ఈ కొండ చర్యలు ఎలా విరిగి పడతాయి, వాటి కారణాలు ఏంటో తెలుసుకుందాం. కొండ ఎగువ భాగాన ఉన్న ఏదైనా మెటీరియల్ లైక్ ట్రీస్, రాక్స్ ఇవి కొన్ని కారణాల వల్ల కిందకి మూవ్ అవ్వడమే ల్యాండ్ స్లైడ్. ఇలా కొండ చర్యలు విరిగిపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్రావిటీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ ప్రాంతం ఎంత ఏటవాలుగా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఫ్రిక్షన్ కూడా రోల్ ప్లే చేస్తుంది. అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. జనరల్గా ఒక కొండను ఉదాహరణకు తీసుకోండి. కొండ మీద మనకేం కనిపిస్తాయి? చెట్లు, రాళ్ల కుప్పలు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ రాళ్ళు గాలి తాకిడికి, నీటి ప్రవాహ తాకిడికి కొద్దిగా కరిగిపోతాయి. ఇక్కడ కరిగిపోవడం అంటే పెద్ద రాయి నుండి చిన్న చిన్న పార్టికల్స్గా అటాచ్ అవ్వడం. అలా అటాచ్ అయిన పార్టికల్స్ ఆ బండరాళ్ళ కింద కొన్ని సంవత్సరాలుగా ఎండకి ఎండి వానకు తడిసి మట్టిగా మారుతుంది. పెద్ద ఎత్తులో భారీ వర్షాలు పడినప్పుడు ఆ మట్టి బురదగా మారి తన స్టెబిలిటీని కోల్పోయి ప్రవాహంతో పాటుగా పయనిస్తుంది. ఎగ్జాక్ట్గా మన కేరళలో కూడా ఇలాగే జరిగింది. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.
దయ్యాలు నిజంగా ఉన్నాయా అనే టాపిక్ని సైంటిఫికల్గా చెప్పుకుందాం. మిస్ అవ్వకూడదు అనుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.